శ్రీను పొద్దుటి నుంచి హడావిడిగానే ఉన్నాడు. ఏంటి కారణం అని అంటారా? వాళ్ళ చిన్ననాటి నేస్తం సూర్య తన భార్యతో కలిసి వస్తున్నారట. ఇక అది తెలిసినప్పటి నుంచి శ్రీను ఆయన భార్యని కుదురుగా కూర్చొనివ్వట్లేదు. ఇది వండు, అది చేయి, ఇలా ఉంచు, అలా ఉంచు అని తెగ చెప్పేస్తూ ఉన్నాడు. అసలే శ్రీను సూర్యలది మామూలు స్నేహం కాదు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు, కలిసే చదువుకున్నారు. ఉద్యోగాలు వచ్చేదాకా కూడా కలిసే ఉన్నారు. కానీ సూర్యకి పెద్ద ఉద్యోగం రావడంతో పట్నం వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత సూర్య తన భార్యతో ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి శ్రీనుకి ఇంత ఆనందంగా ఉంది. చెప్పినట్లే సూర్య కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేశాడు. సూర్యుని చూసిన ఆనందంతో శ్రీను ఎగిరి గంతేసినంత పని చేశాడు. కౌగిలించుకుని ఎలా ఉన్నారు ఏంటి అనే కుశల ప్రశ్నల్ని ఓ అరగంట సేపు అడిగుంటారు. ఆ తర్వాత సూర్యని ఆయన భార్యని స్నానానికి వెళ్ళమని చెప్పింది శ్రీను భార్య గిరిజ. వాళ్ళిద్దరూ స్నానం చేసి వచ్చాక భోజనాల దగ్గర కూర్చున్నారు అందరూ. మాటల్లో మాటగా శ్రీను చెప్పడం మొదలుపెట్టాడు. సూర్య, మీరు రాకుండా ఉండుంటే మేము ఈ పాటికి ఏ గుడిలోనో ఉండుంటాం. ఈ వారం రోజులు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని అనుకున్నాం అన్నాడు. వెంటనే సూర్య, ఓహో, అంటే ఆంటీ అంకుల్ని కూడా తీసుకుని వెళ్ళాలనుకున్నారా అని అడిగాడు. వెంటనే శ్రీను, ఆంటీ అంకులా? వాళ్ళెక్కడున్నారు? అమ్మ నాన్నని ఎప్పుడో అనాథాశ్రమంలో, అదేనండి వృద్ధాశ్రమంలో వదిలేశాను కదా అని అంటాడు. అదేంటి, అలా ఎందుకు చేశావు? ఆశ్చర్యపోయాడు సూర్య. ఏం లేదు సూర్య, ఎంతసేపు మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్తాం, వాళ్ళేమో ఇంట్లో ఒంటరిగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అన్నం అది చూసుకోవడానికి మాకు కష్టంగా ఉంది. అందుకే కాస్త డబ్బులు కట్టి మరీ ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వచ్చాం అని అన్నాడు. దానికి సూర్య చాలా బాధపడి తినే అన్నం కూడా తినడం మానేసి, నిజానికి మన అమ్మ నాన్నలకి కావాల్సింది అన్నమో నిద్రో కాదు, దానికంటే విలువైనది ప్రేమ, ఆప్యాయత. అది ఓల్డేజ్ హోమ్లో ఎంత డబ్బులు కట్టినా దొరకదు. ఇప్పట్లో దొరుకుతుందేమో అనుకోండి, కానీ మామూలుగా అయితే తమ బిడ్డల నుంచి వచ్చే ప్రేమ కంటే వాళ్ళకి ఇంకేది ఎక్కువ కాదు అని చెప్తాడు సూర్య. ఆ వెంటనే సూర్య భార్య చెబుతుంది, మా అత్త మామ మా దగ్గరే ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టాల్లో ఉన్నా మా అత్త మామల్ని చూసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని. దానికి గిరిజ కొంచెం చిన్నబుచ్చుకుంటుంది. ఇంతలో సూర్య అంటాడు, మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా, ఇంట్లో ఉన్న అమ్మ నాన్నని చక్కగా చూసుకోలేనప్పుడు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక కన్న తల్లి తండ్రే ప్రత్యక్ష దైవాలు. ముందు వాళ్ళని పూజించడం, వాళ్ళని గౌరవించడం నేర్చుకుందాం అని చెప్తాడు. ఆ మాట మొదట శ్రీనుకి వాళ్ళ భార్య గిరిజకి కష్టంగా అనిపించినా తర్వాతే అదే నిజం అనిపించింది. అందుకని ఆ మరుసటి రోజే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చాడు శ్రీను. అత్తమామని చాలా చక్కగా చూసుకోవడం మొదలుపెట్టింది గిరిజ. అప్పటి నుంచి శ్రీను వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో సంతోషంగా వాళ్లతోనే ఉన్నారు.